ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ బయలుదేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్తున్నారు. కాసేపట్లో తన ఛాంబర్ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ కానున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. 3 టన్నుల పూలను రైతులు సిద్ధం చేశారు. ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ బయలుదేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్తున్నారు. కాసేపట్లో తన ఛాంబర్ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సైస్ట్గా మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంత్రులు అయితేనేమి ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్కరిగా కూడా మంత్రులు అయితే బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు సెక్రటేరియట్ లో కూడా 2వ బ్లాక్ లో వచ్చేసేసి మొదటి అంతస్తులో 212 రూమ్ లో సంబంధించి అతనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బ్లాక్ దీనికి సంబంధించి అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కూడా ఒక పక్కన సమీక్ష చేయించనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు చేపట్టడానికి అయితే ఈ రోజు అయితే ఒకసారి తన ఛాంబర్ ని కూడా వీక్షించేందుకు రావడం జరుగుతుంది. అదే విధంగా కూడా పవన్ తో పాటు అదే విధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 3 రోజుల తర్వాత ఒక పక్కన ఏపీ సచివాలయానికి రానున్నారు. దీంట్లో మొదటి బ్లాక్ లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఒక పక్కన కూటమి భారీ విజయం అనంతరం ఒక పక్కన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన వచ్చేసేసి మరో పక్కన మంత్రులు బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారు వెంటనే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు పక్కన మంత్రులకైతేనేమి అదే విధంగా అధికారులతో కూడా సమీక్షలు కూడా నిర్వహించారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి అయితేనేమి అమాత్యులకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క అధికారి కూడా దీంట్లో బాధ్యులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఒక చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి వరకు తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు తీసుకున్న అనంతరం అధికారులతో సమీక్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఏదైతే డెవలప్మెంట్స్ మీద ఇప్పటి వరకు జరిగిన వాటి మీద కూడా నివేదికలు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ కూడా గత 2 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న అనంతరం ఏదైతే ముఖ్యమంత్రి టీడీపీకి సంబంధించి అయితేనేమి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అన్న క్యాంటీన్లకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు. ఈ హామీకి దృష్టిలో పెట్టుకొని కూడా నారాయణ 2 రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్షించి దీనికి సంబంధించి 21 రోజుల లోపలనే కూడా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి అయితేనేమి తాను కూడా ముందుంటాననేసి ఇది ఒక కూటమితో సాధ్యమనేసి కూటమికి ఓటేసి గెలిపించాలనేసి కోరిన నేపథ్యంలో కూటమికి కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా ఓటు ఈ భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో చాలా వరకు ఇప్పటి వరకు అంటే జనసేన నుంచి 21 స్థానాలు పోటీ చేసి 21 మంది కూడా గెలుపొందడం జరిగింది. వీరికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితేనేమి అదే విధంగా నాదెండ్ల మనోహర్ కి కందులో దుర్గేష్ కూడా మంత్రి పదవులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో ఒక పక్కన టీడీపీకి సంబంధించి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి కూడా ఒక పక్కన దీనికి సంబంధించి స్పీకర్ గా కురుస్తున్నారు. కాకపోతే జనసేనకు డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చే అవకాశాలపైన కానీ ఈ రోజు ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్కన చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
రాఘవేంద్ర, అయితే తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్ళబోతున్నారు. మరి అక్కడ పవన్ కు స్వాగతం పలికేందుకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? సాయిసుధా, ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రాన్ని గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయితేనేమి 3 రాజధానులు అనేసి కూడా ఒక పక్కన ఎప్పుడైతే జగన్ అసెంబ్లీలో ప్రకటించారో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి ముఖ్యంగా అమరావతి రైతులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్కన వచ్చి వారికి మద్దతుగా కూడా నిలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే మొదటిసారిగా కూడా గెలిచి ఈ ఏదైతే సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో భారీగా కూడా అమరావతి రైతులు కూడా స్వాగతం పలకడానికి కూడా చాలా వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెంట కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ అమరావతికి ఘన స్వాగతం పలకడానికి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన జనసేన అయితేనేమి, అదేవిధంగా కూటమికి సంబంధించి టీడీపీ బీజేపీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అమరావతి ప్రాంత రైతులు పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లో కూడా వేచి ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అమరావతి డెవలప్మెంట్ చేయడానికి అయితేనేమి, రాజధాని డెవలప్మెంట్ చేయడానికి కూడా దీనికి సంబంధించి శరవేగంగా కూడా అభివృద్ధి చేస్తామనేసి ఒక పక్కన నారాయణ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పనులు కూడా ఒక పక్కన ప్రారంభం అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు కూడా ఒక పక్కన పనులు ప్రారంభం అవడంతో ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా కూడా అమరావతి కూడా పూర్తి స్థాయిలో కూడా రాజధానిగా కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్న అవుతుందనేసి ఒక పక్కన నారాయణ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడానికి ఒక పక్కన ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితేనేమి సెక్రటేరియట్ కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిసుధా, రాఘవేంద్ర, అయితే కాసేపట్లో తన ఛాంబర్ ని పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ ఉండనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీతో పవన్ కళ్యాణ్ కీలక నేతలు ఇంకెవరైనా పాల్గొనే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పక్కన విజయవాడకు రావడం జరిగింది. విజయవాడలో కూడా తనకు క్యాంపు కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అక్కడ నుంచి ఒక పక్కన పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ ఆఫీస్ లో కూడా ఒక పక్కన జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండటంతో వారితో పాటే ఈ రోజు సెక్రటరియట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటామంటే ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కి వెన్నంటే ఉంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. నాదెండ్ల మనోహర్ తో పాటు ఇంకా ఒక పక్కన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ తోటి కూడా ఈ రోజు సెక్రటేరియట్ కి అయితే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు తోటి కూడా పవన్ కళ్యాణ్ జనసేన నేతలు కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా కూడా ఏదైతే ఒక పక్కన స్పీకర్ టీడీపీకి చెందిన అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నారో అదే విధంగా కూడా జనసేనకు కూడా డిప్యూటీ స్పీకర్ పైన కూడా చర్చలు జరిగే అవకాశంలో కీలకంగా కూడా జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. సాల్సుగా రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.